ఓకేనా? ఏంటి సినిమా ఓవరాల్గా ఎలా ఉంది సినిమా? ఓవరాల్ ఇండియన్ మన ఇండియన్ భారత్ మాతాకి జై. సినిమా అసలు ఇట్లా అనుకున్నామా నా సినిమా అనుకున్నాం కానీ సినిమా తగ్గట్టు అసలు డల్ అయిపోయింది ఆ సినిమా. అంటే భారతుడు 1 అది బ్లాక్ బస్టర్, ఇప్పుడు 2 ఇటు కొడతానుకోరు కానీ సినిమా నాకు ఎందుకో బాధ అనిపించింది అన్న. ఎందుకంటే శంకర్ డైరెక్షన్, కమల్ హాసన్ది అప్పటి సినిమా మళ్ళీ ఇప్పుడు తీస్తారంటే ఇంత ఊపు పెట్టుకున్నారు సార్ పబ్లిక్. అది అనేది కొద్దిగా డల్ చేసేసింది శంకర్ గారు. అంటే ప్రతిసారి సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్యూర్ కూడా వస్తాయి. కాకపోతే మన భారతి 2 అంటే సినిమా ఒక సెన్సేషన్ సినిమా అనుకున్నాం. కాకపోతే సినిమా అక్కడక్కడ కొద్దిగా తప్పిదం జరిగింది, స్లో అయింది సినిమా. ఇంకా జర బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే సార్. ఎందుకంటే అలా కమల్ హాసన్ కాంపిటీషన్లో అంటే మంచి సక్సెస్ అనుకోరు. కాకపోతే మ్యూజిక్ దగ్గర కొద్దిగా దెబ్బపడ్డ సినిమా. ఆయన యాక్షన్కి యాక్సెప్ట్ చెప్పాలి కమల్ హాసన్కి. మళ్ళీ సిద్ధార్థ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన మాత్రం చాలా బాగా చేసిండు. అంటే కమల్ హాసన్ యాక్టింగ్ అప్పటికిప్పటికి అప్పుడు ఇలా చేసి ఇప్పుడు చేసి, కాకపోతే స్టోరీలా కొద్దిగా తగ్గింది. ఇంకా స్టోరీ ఇంకా జర బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే నా మనసు. యాక్టింగ్ ఎలా ఉంది? సిద్ధార్థ ఏడిపించేసిండు, అలా తల్లి చనిపోయినప్పుడు ఏడిపించేసింది చెప్తున్నా. రకుల్ ప్రీత్ సింగ్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, కొత్తగా ఒక డిఫరెంట్గా చేసింది. సిద్ధార్థ మాత్రం ఏడిపించేసింది నిజంగా చెప్పాలి. జనాలను బాగా జోకులు వేసాడంటే ఏంటది? జనాలు బాగా క్వశ్చన్ చేశాడంటే కదా, ఏంటి ఆ క్వశ్చన్? ఏది జనాలని అంటే అవినీతి కోసం. అంటే అవినీతి చేసిన వాళ్ళ తల్లి, ఇప్పుడు అవినీతి ఎవరైతే చేస్తారో వాళ్ళ కొడుకులు అనేది ఆ తండ్రిలు అవినీతి ఎలా చేస్తారో ఆ తండ్రిని కొడుకులు ఇంట్లో పట్టిస్తాడు అనమాట. అదొక మెసేజ్ బాగా పెట్టింది. తెలియకుండా అవినీతి చేస్తారన్నమాట కొడుకులు, ఆ తండ్రిలు చేస్తారు. అంటే డ్యూటీలు చేసుకునే చేస్తారు అవినీతి. ఆ కొడుకులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా ఒక అవినీతి డబ్బుతో మనం బతకొద్దు, మన కష్టం మనం చేసుకోవాలి, వాళ్ళు వచ్చినా కూడా మనకు పేకి పట్టాయని వాళ్ళు ఏం చేస్తారు కొడుకులు పట్టిస్తారనమాట. అదొక మెసేజ్ బాగా పెట్టిండు అవినీతిది, చాలా బాగుంది. అంటే కొత్తగా పెట్టింది, డిఫరెంట్ ఉంది. కాకపోతే ఒకటి బంగారంది, అది బంగారం ఇల్లు బంగారం సినిమా బాగుందంటారు. కన్నద్దాలు పెట్టుకొని చూసినావు సినిమా? తమ్ముడు లేకుండా సినిమా చూసినాను. తమ్ముడు సినిమా అసలు భారతీయుడు 1 చూసినాను, అన్ని సినిమాలు చూసినాను. భారతీయుడు 1 నీకు ఏం నచ్చింది? భారతీయుడు 2 ఏం నచ్చింది? భారతీయుడు 1 బ్లాక్ బస్టర్, అది పెద్ద సెన్సేషనల్ కదా, ఇది అట్టర్ ఫ్లాప్. అందుకే చెప్తున్నా కదా సినిమా శంకర్ గారు ఎందుకు ఇలా తీసారు, మీరు ఎందుకు ఇట్లా తీసారు సినిమా నాకు అర్థమైతలేదు. మన సినిమా బాగుందంటావు, అది బాగుందంటావు. యాక్టింగ్ బాగుంది, కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగుంది, స్టోరీలో తమ్ము లేదు. గారి యాక్టింగ్ ఇచ్చి పడేసి నాకు 100% లో 2% మాత్రమే నచ్చింది. ఆ 2% లో ఒకటి కమల్ హాసన్ గారి యాక్టింగ్, 2 సిద్ధార్థ్ గారి యాక్టింగ్. 2% 98% పోయింది. సినిమా పోయింది, పెద్ద రాడు దించేసిండు. ఎందుకంటే సినిమా మనం ఎంతో ఊపు పెట్టుకున్నాం, ఊపు మాత్రం పోయింది. కాకపోతే శంకర్ గారు మీరంటే సినిమా ఒక బ్రాండ్, శంకర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే మీరు ఒక సినిమా తీసిన ఒక సెన్సేషన్, ఒక జెంటిల్మెన్, ఒక అపరిచితుడు, ఒక అన్ని సినిమాలు మీరు ఒక సెన్సేషన్, ఒక శివాజీ, ఒక రజనీకాంత్ గారితో అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు మీరు ఎందుకు ఇలా తీసారు సినిమాలు? అంటే మీరు తీసిన తప్పిదమని కాదు, అప్పుడప్పుడు తప్పిదం జరుగుతుంది, అది నెక్స్ట్ టైం కాకుండా చూసుకోండి సార్. ఆడియన్స్ మీరు అంటే ఇష్టపడతారు కాబట్టి మేము ఇంత అరుస్తున్నాం సార్. 3 బాగుండే అవకాశం ఉందా? 100%. ఇప్పుడు నా సినిమా దగ్గర దానికంటే ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు తీసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఉండాలి. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్, ఆయన కాంబినేషన్ ఏఆర్ రెహమాన్ అంటేనే సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఎందుకంటే ఆయనకు తగ్గట్టు మ్యూజిక్ బాగా ఇస్తాడు. ఒక అపరిచితుడు తీసుకోండి, ఒక మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఒకటి తీసుకోండి, ఒక జెంటిల్మెన్ తీసుకోండి. అంటే శంకర్ది మన ఈ సినిమా రోబో, మళ్ళీ ఒకటి వచ్చి మన శివాజీ. అంటే ఆయన కాంబినేషన్లో ప్రతి సినిమా మ్యూజిక్ అనేది హైలైట్ ఉంటుంది. మ్యూజిక్ తోటి సినిమా బ్లాక్ బస్టర్. అనిరుద్ధ్ రీచ్ అవ్వలేకపోయాడా? కొద్దిగా అయింది, అంతా ఏఆర్ రెహమాన్ అంతా రీచ్ కాలేడు. ఇప్పుడు నా జనరేషన్కి తగ్గట్టు ఈ శంకర్కి అన్నట్టు నాకు తగ్గట్టు అనిరుద్ధ్ ఏఆర్ రెహమాన్ కంపేర్ చేస్తే ఏఆర్ రెహమాన్ ఎక్కడన్నా ఆయన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ గారు. అదే అంటున్నా కదా, శంకర్ సినిమా తీస్తే అనిరుద్ధ్ ఆయన తగ్గట్టు సినిమాకి డైలాగ్ ఎట్లా కొట్టాలి, మ్యూజిక్ ఇవ్వాలి, ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏఆర్ రెహమానే. ఇప్పుడున్న జనరేషన్కి అనిరుద్ధ్ అంటే ఓకే, కానీ ఈ పెద్ద సినిమాలకి కమల్ హాసన్ గారు ఎలా కనిపించారు? అంటే బాగా ఓల్డ్ అయినట్టు కనిపించారా ఏంటి? కమల్ హాసన్ గారు ఒక డిఫరెంట్ అనిపించింది. ఈ రోజు ఫిట్ అయ్యారు, బాగా ఫిట్ అయ్యారు అంటారు. ఈ రోజులో బాగా ఫిట్ అయ్యారు, సెట్ అయ్యిండు. ఎందుకంటే అప్పటికిప్పుడు చాలా తేడా ఉన్నారు కమల్ హాసన్ గారు. కానీ అదే ఫిట్నెస్, అదే యాక్టింగ్, అదే కమల్ హాసన్ నాకేం డిఫరెంట్ కనిపించాడు. స్టోరీలో కొద్దిగా అక్కడక్కడ తప్పిదం జరిగింది. ఆ స్టోరీ మనకు ఏంటంటే బయటికి వెళ్ళినాక కూడా అరే వా ఏముందరాబాయ్ సినిమా అన్నట్టు చెప్పుకున్నట్టు లేదు. కాకపోతే మనం అక్కడ ఏందో చెప్పుకోవాలంటే మన భారతదేశం కోసం ఐ లవ్ మై ఇండియా. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందా సినిమా? ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ ఓకే చూడొచ్చు, చిన్నపిల్లలు చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. అంటే భారతీయుడు 1 కంటే చెప్పుకున్నట్టు ఏం లేదు సినిమా. ఒక ఫైట్స్ తప్ప, ఒక సిద్ధార్థ తప్ప ఇంకా ఏం చెప్పుకున్నట్టు లేదు సార్. శంకర్ సార్ మీరు మంచిది అని నెక్స్ట్ టైం సినిమా బ్లాక్ బస్టర్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై భారతదేశ మాతకి.